హాయ్. ఇలా ఉన్న డేటాలో మనము ఒకవేళ టీఎస్ ఏరియా యొక్క సేల్స్ చూడాలనుకోండి. అప్పుడు మనం ఫిల్టర్ అప్లై చేసి ఏదైతే స్టేట్‌కెళ్ళి ఇక్కడ ఏపీ అనే లేదా టీఎస్ అని ఫిల్టర్ చేస్తాం కదా ఇలా. సో, ఒకవేళ ఏరియా వైజ్ చూడాలంటే ఏరియా ఫిల్టర్ దగ్గరికెళ్ళి ఇలా మనము నల్గొండ చూడాలనుకుంటే ఇలా ఫిల్టర్ చేసి చూస్తాం కదా. సో, దీనికన్నా బెటర్‌గా మనము స్లైసర్స్ ఉపయోగించి అయితే ఫిల్టరింగ్ చేయొచ్చు. ఎలా అంటే డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. అది టేబుల్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే కంట్రోల్ టీ ప్రెస్ చేయగానే క్రియేట్ టేబుల్ అని వస్తుంది. సో ఓకే క్లిక్ చేస్తే అది టేబుల్లోకి కన్వర్ట్ అవుతుంది. టేబుల్లో కన్వర్ట్ కాగానే ఇక్కడ మనకి హైలైట్ అవుతుంది. టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ అనేది హైలైట్ అవుతుంది. దాంట్లో మనం టూల్స్లోకి వెళ్ళి ఇన్సర్ట్ స్లైస్ క్లిక్ చేయండి. సో మనం ఏదైతే ఫీల్డ్స్ ఫిల్టరింగ్ చేయాలనుకుంటున్నామో సో ఆ ఫీల్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను స్టేట్ అండ్ ఏరియాను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. స్టేట్ ఇలా మనం మినిమైజ్ కూడా చేసుకోవచ్చు. ఒకే దాంట్లో ఒక్కొక్కటి ఉంది కదా, రెండు కూడా చేసుకోవచ్చు స్లైసర్ సెట్టింగ్స్ ఉపయోగించి. సో ఇలా మనము ఫస్ట్ మనం టీఎస్ సెలెక్ట్ చేసుకోవాలంటే టీఎస్ క్లిక్ చేయగానే, సో ఏపీ కావాలంటే ఏపీ క్లిక్ చేయగానే, లేకపోతే ఈ ఫిల్టర్ తీసేయాలంటే క్లియర్ ఆల్ ఫిల్టర్, అండ్ హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ హోల్డ్ చేసి హైదరాబాద్ అండ్ కడప అండ్ నల్గొండ. సో మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఇలా ఫిల్టర్ చేసుకొని కూడా చేయొచ్చు. ఓకేనా. నువ్వు ఫిల్టర్ క్లియర్ చేయాలంటే ఇది క్లిక్ చేసి మనకు ఫిల్టర్ క్లియర్ అవుతుంది. ఈజీగా మనము ఇలా ఫిల్టరింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.